హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు భేదవతి. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. చందనపురంలో రామదాసు లక్ష్మమ్మ అనే పుణ్యదంపతులకు లేక పుట్టింది ఒక ఆడపిల్ల. ఆనందంతో అది కిలకిలామంటూ నవ్వే నవ్వు వేద పఠనంలా ఉన్నదని తల్లిదండ్రులు ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు. ఒకసారి వేదవతి తల్లి వద్ద పాలు తాగుతూ తన గుప్పెటితో చీరని బలంగా పట్టుకున్నది. తల్లి ఎంత ప్రయత్నించినా ఆ చీరను విడిపించుకోలేకపోయింది. రామదాసు వచ్చి తనూ ప్రయత్నించాడు, కానీ పర్రున చిరిగిన తర్వాతే చీర చిన్నదాని చేతుల్లో నుంచి బయటపడింది. ఖరీదైన చీర పాడైనందుకు తల్లి నొచ్చుకున్నది. కానీ 3 నెలల పసిపాపను ఎవరేమంటారు? సంగతి విన్నవారు మాత్రము అంత చిన్నపిల్ల చేతుల్లో అంత పట్టుండటము విశేషమేనన్నారు. మరొక 3 నెలల తర్వాత వేదవతి పాక్కుంటూ వెళ్ళి ఒక బల్లను లాగింది. ఆ బల్ల మీద తాతల కాలం నుంచి ఉంటున్న గాజుజాడి ఒకటి నేల మీద పడి ముక్కలు ముక్కలైపోయింది. నగిషిలో పనితనానికి పేరు పడిన ఆ జాడిపోయిందని రామదాసు బాధపడ్డాడు. పిల్లకేమీ కాలేదని లక్ష్మమ్మ తృప్తి పడింది. ఇలా వేదవతికి ఏడాది నిండేసరికి ఇంట్లో ఎన్నో వస్తువులు పాడయ్యాయి. చిన్నపిల్లలుండే ఇంట్లో అలా జరుగుతుందని కొందరన్నారు. కానీ వేదవతిని ఏదో దుష్టశక్తి ఆవహించి ఉన్నదని మరికొందరంటే రామదాసు నమ్మి హఠయోగి దగ్గరికి వెళ్ళాడు. చందనపురానికి 2 ఊళ్ళ అవతల ఉంటున్నాడు హఠయోగి. ఆయన అష్టసిద్ధులు సాధించాడట. ఆయనకు తెలియని మాయలు మంత్రాలు లేవట. రామదాసు వెళ్ళి తన సమస్య చెప్పుకోగానే హఠయోగి అమితోత్సాహంగా ఆయనతో బయలుదేరి చందనపురం వచ్చాడు. ఆయన తన వెంట మంత్రదండాన్నొకటి తెచ్చుకున్నాడు. హఠయోగి ఇంటికి రాగానే లక్ష్మమ్మ వేదవతిని తీసుకుని వచ్చి ఆయనకు చూపించింది. యోగి వేదవతిని చూసి చాలా ముచ్చటపడి దానితో కాసేపు కబుర్లాడాడు. తర్వాత మంత్రదండాన్ని పక్కనున్న బల్ల మీద పెట్టి, ఈ పిల్ల ముఖంలో తేజస్సు ఉట్టిపడుతున్నది, దీన్ని దుష్టగ్రహాలు పట్టి పీడించే అవకాశమే లేదు అంటూ రామదాసు దంపతులతో మాట్లాడసాగాడు. ఈలోగా వేదవతి బుడిబుడి నడకలతో మంత్రదండం ఉన్న బల్ల వద్దకు వెళ్ళింది. మంత్రదండాన్ని తీయటానికి ప్రయత్నించబోగా దండము క్రింద పడి 2 ముక్కలైంది. హఠయోగి అది గమనించి గుండెలు బాదుకొని, నా మంత్రదండాన్నే 2 ముక్కలు చేశావంటే నువ్వు సామాన్యురాలివి కాదు. నిన్నిక వేదవతి కాదు, భేదవతి అనాలి. నేను మాత్రము ఒక్క క్షణం కూడా ఇక్కడుండను అంటూ తన మంత్రదండం ముక్కలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అందరూ వేదవతిని భేదవతి అని పిలవసాగారు. తన పేరుకు తగినట్లే ప్రవర్తిస్తూ యుక్త వయస్కురాలైంది భేదవతి. భేదవతి వ్యవహారము తల్లిదండ్రులకు బెంగ పుట్టించేది. అది చెట్టు నుంచి కాయ కోస్తే కొమ్మ విరిగేది. మొగ్గ తుంచితే వేళ్లతో సహా మొక్క పెకలి వచ్చేది. బావి నుంచి నీళ్లు చేదితే బావిలో పడేది చేద. ఇల్లూడ్చితే నేలలో గోతులు ఏర్పడేవి. గిన్నెలు తోమితే సొట్టలు పడేవి. ఆరేస్తే చీరలు చిరిగేవి. దాని చేతుల్లో ఎప్పుడు ఏదో ఒక వస్తువు పాడవటంతో దానికి పని చెప్పాలంటేనే తల్లిదండ్రులు ఎంతగానో భయపడేవాళ్ళు. భేదవతి ఎవరిళ్లకు వెళ్ళినా అవతలి వాళ్ళు దానికేసి భయంగా చూసేవాళ్ళు. ఆ కారణం వలన అది స్నేహితురాండ్రతో ఆడుకునేటందుకు ఊరు బయటకు వెళ్ళేది. వేదవతిగా పుట్టి భేదవతిగా పేరుపడ్డ తమ కుమార్తె భావి జీవితము ఎలాగుంటుందోనని తల్లిదండ్రులు బెంగపడసాగారు. ఇది ఇలా ఉండగా చందనపురానికి ఆమడ దూరంలో ఉన్న మృత్తికాపురంలో వందనుడు అనేవాడు తలెత్తాడు. వాడికి కొన్ని చిట్కాలు తెలుసు. ఆ చిట్కాలలో వాడు వజ్రాలు దొంగిలిస్తూ ఉంటాడు. అదెలాగంటే, వాడు ఒక తరహా మట్టితో అరచేయి ప్రమాణం గల మనిషి బొమ్మను చేసి వజ్రాల దుకాణానికి వెళతాడు. అక్కడ నేర్పుగా ఒక వజ్రాన్ని కాజేసి బొమ్మలో దూర్చుతాడు. వజ్రము ఆ మెత్తటి బొమ్మలోకి చేరాక బొమ్మ కూడా వజ్రమంత గట్టిగాను మారిపోతుంది. తర్వాత ఆ బొమ్మను భేదించి వజ్రాన్ని తీసుకోవటం అన్నది వందనుడికి మాత్రమే తెలిసిన విద్య. ఒకసారి వందనుడు వజ్రపురికి వెళ్ళాడు. అక్కడ వజ్రనాథుడు అనే ఒక యువకుడి దుకాణంలో మేలుజాతి వజ్రాలని ఎంపిక చేయటానికి అన్నట్లు పరీక్షిస్తూ ఒక విలువైన వజ్రాన్ని ఒడుపుగా బొమ్మలోకి జొనిపాడు. అది దుకాణంలోని పనివాడొకడు గమనించి యజమానికి చెప్పాడు. వజ్రనాథుడు వచ్చి చూసుకుంటే ఉండవలసిన వజ్రాల్లో నిజంగానే ఒకటి తక్కువైంది. అయ్యా,
ఈ బొమ్మ అభేద్యమైన పదార్థంతో తయారు చేయబడింది. ఇందులో నేను వజ్రాన్ని చొనిపాననటము హాస్యాస్పదంగా ఉంటుంది అన్నాడు వందనుడు చిరుకోపంగా. అయితే వజ్రనాథుడు వాడి కేసు అనుమానంగా చూస్తూ, మా పనివాడు అబద్ధం చెప్పడు. అటుపైన దుకాణంలో వజ్రం ఒకటి తక్కువైంది. మేమీ బొమ్మను బద్దలు కొట్టి పరీక్షిస్తే నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. వందనుడు తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. అప్పుడు వజ్రనాథుడి దుకాణంలో ఆ బొమ్మను పగలగొట్టే ప్రయత్నాలు చాలా జరిగాయి. ముందు చేతులతో విరవటానికి ప్రయత్నించారు. తర్వాత సుత్తి దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత వజ్రాలను కోసే బలమైన యంత్రాలను ఉపయోగించారు. బొమ్మ చిక్కు చెదరలేదు. ఇంత గట్టి బొమ్మలో వజ్రాన్ని దూర్చటం అసాధ్యము అన్నారు కొందరు. వజ్రనాథుడు మాత్రము, పోయిన నా వజ్రము 5 లక్షల వరహాలు విలువ చేస్తుంది. ఈ బొమ్మను పగలగొట్టేదాకా అది ఇందులో లేదంటే నేను నమ్మలేను. ఈ బొమ్మను పగలగొట్టే ఉపాయమే ఉండదా అని వాపోయాడు. అప్పుడే ఆ దుకాణంలోకి అడుగుపెట్టిన చందనపురం వాస్తవ్యుడొకడు విషయం విని, ఈ పని మా భేదవతి వలన తప్పకుండా అవుతుంది అంటూ అక్కడి వారికి ఆమె కథ చెప్పాడు. దుకాణంలో వాళ్ళు ఇది విని, ఇదేదో పుక్కిటి పురాణంలా ఉంది, వినటానికి బాగున్నా వాస్తవంలో సాధ్యం కాదు అన్నారు. వజ్రనాథుడు మాత్రము, అలా కొట్టి పారేయకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక? నా అభిప్రాయంలో ఈ వందండి వద్ద ఏదో చిట్కా ఉంది. ఈ బొమ్మ లోపల వజ్రం ఉన్నదని రుజువు చేయగలిగితే ఒక ఆరితేరిన వజ్రాల దొంగని రాజభటులకు పట్టించిన వాడినైతాను. ఆ బొమ్మను పగలగొడితే ఆ భేదవతికి సంతోషంగా 1,00,000 వరహాలు కానుకగా ఇస్తాను అన్నాడు. వందనుడు తాను సవాలు చేస్తూ, ఈ బొమ్మను భేదవతి కూడా పగలగొట్టకలేకపోతే వంశపారంపర్యంగా నాకు సంక్రమించిన వజ్రాలని ఈ వజ్రనాథుడే కొని సరైన ధర నాకివ్వాలి అన్నాడు. బొమ్మలో నుంచి వజ్రం బయటపడితే నీ ఇంటనున్న వజ్రాలన్నీ నాకే దారపోయాలి, సరేనా అన్నాడు వజ్రనాథుడు. ఇలా ఒప్పందమైనాక ఇద్దరూ కలిసి చందనపురం బయలుదేరారు. వాళ్ళు రామదాసు ఇంటికి వెళ్ళి తమ సమస్యను చెప్పుకుందామనుకునేలోగా ఊరి పులిమేరల్లో ఆడుకుంటున్న కొందరు ఆడపిల్లలు కనపడ్డారు. వారి మధ్యన భేదవతి చుక్కల్లో చంద్రుడిలాగా వెలిగిపోతున్నది. ఆమె అందానికి వారిద్దరూ ఆశ్చర్యపడి వివరాలడిగి ఆమె భేదవతి అని తెలుసుకుని తెల్లబోయారు. ఈ లోపల కొందరు గ్రామస్తులు అక్కడికి చేరారు. వజ్రనాథుడు తన వద్ద ఉన్న బొమ్మని భేదవతికి చూపించి, నేను వజ్రనాథుడు అనే వజ్రాల వ్యాపారిని. ఈ బొమ్మ లోపల 5 లక్షల వరహాల విలువ చేసే వజ్రం ఉన్నది. ఈ బొమ్మను పగలగొట్టే ఉపాయం దొరక్క గొడవ పడుతున్నాము. నువ్వు పగలగొడితే 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత వందనుడు తానెవరైంది భేదవతికి చెప్పి, ఇందులో విలువైన వజ్రం ఏదీ లేదని రుజువైతే నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు. దీనికి భేదవతి కోపంగా, నాకు తల్లిదండ్రులున్నారు, పెళ్లి మాటలు వాళ్లతో మాట్లాడండి. ఆ బొమ్మని ఇలా ఇవ్వండి. సుత్తి దెబ్బలకు యంత్రాలకి పగలని బొమ్మని నా ఒట్టి చేతులతో పగలగొట్టగలనేమో చూస్తాను అన్నది. వజ్రనాథుడు ఆమెకు బొమ్మనిస్తుంటే భేదవతి అందుకున్నది గాని అది ఆమె చేతుల్లో నుంచి జారి క్రింద ఉన్న బండరాయి మీద పడింది. మరుక్షణము బొమ్మ ముక్కలు ముక్కలయ్యి అందులో నుంచి వజ్రం బయటపడింది. అదుగో నా వజ్రం అంటూ వజ్రనాథుడు వజ్రాన్ని తీసుకున్నాడు. ఆ వెంటనే వందనుడు పెద్ద గొంతుతో, ఇందులో ఏదో మోసం ఉన్నది. ఇటువంటి మోసకారి ధనం కోసం హత్యలు కూడా చేయగలడు అంటూ అక్కడి నుంచి పారిపోజూశాడు. అయితే జనంలో నుంచి 4 యువకులు ముందుకు వచ్చి వాణ్ణి అక్కడి నుంచి పారిపోకుండా వడిసి పట్టుకున్నారు. వజ్రనాథుడు వాళ్లతో, వీణ్ణి నగరానికి తీసుకుని పోయి రాజభటులకు అప్పగించండి. వీడింట అక్కడా ఇక్కడ దొంగిలించిన వజ్రాలు చాలా ఉన్నాయి. ఆ సంగతి వాళ్ళకు చెప్పండి అన్నాడు. ఊరి బయట తమ కుమార్తె చుట్టూ జనం పోగై ఉన్నారని, ఏదో గొడవగా ఉన్నదని విన్న భేదవతి తల్లిదండ్రులు రామదాసు లక్ష్మమ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చారు. భేదవతి వాళ్లకు జరిగింది చెప్పి వజ్రనాథుణ్ణి చూపిస్తూ, ఆ మాయదారి బొమ్మను పగలగొడితే ఈయన నాకు 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తానన్నాడు అని చెప్పింది. రామదాసు లక్ష్మమ్మలు అవునా అన్నట్లు వజ్రనాథుడి కేసు చూసేంతటిలో వజ్రనాథుడు వాళ్ళకి నమస్కరించి, 1,00,000 వరహాలేమిటి? మీకు ఇష్టమైతే నేను భేదవతిని వివాహం ఆడతాను అన్నాడు. ఆ మాటలు వింటూనే భేదవతి తల్లి చాటుకుపోయి నిలబడింది. రామదాసు లక్ష్మమ్ములు పరమానందంగా, అంతకంటేనా బాబు,
మా భేదవతి చేయి తగిలితే మంత్రదండాలు కూడా ముక్కలు చెక్కలైతాయి. ఇలాంటి దాన్ని చూస్తూ చూస్తూ పెళ్లాడే సాహసవంతుడు ఎక్కడ దొరుకుతాడో అని దిగులుతో కుమిలిపోతున్నాము అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వజ్రనాథుడితో భేదవతి వివాహము ఘనంగా జరిగిపోయింది. అయితే భేదవతి చేతిలో ఆ తర్వాత కూడా ఎన్నో వస్తువులు పాడయ్యాయి. కానీ ఆమెనిప్పుడెవరూ భేదవతి అనటం లేదు. ఆమె ఇప్పుడు ధనవంతురాలు కావటము అందుకు మొదటి కారణమైతే, ఆ పేరు హేళనగా కాక బిరుదులా ధ్వనించటము రెండో కారణం. కాబట్టి ఇప్పుడు ఆమెను అందరూ వేదవతి అనే అంటున్నారు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు సన్మాన అర్హత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటిలో శ్మశానం మధ్య నువ్వు దేనిని సాధించదలచి ఇన్ని కఠోర శ్రమలకు గురవుతున్నావో తెలియటం లేదు. రాజులకు రాజనీతి విషయాలలో తగు సలహాలు ఇచ్చేటందుకు మంత్రులు, యుద్ధ వ్యూహాల్లో తోడ్పడేటందుకు సేనాపతులు, ఐహిక ఆధ్యాత్మిక చింతనాపరంగా కలిగే సంశయాలను తీర్చేటందుకు పండితులు ఉంటారు. నీ ఆస్థానంలో అలాంటి వారికి కొదువ ఉండదని భావిస్తున్నాను. కానీ వారిలో కొందరు ఒక్కొక్కసారి స్వార్థం కొద్దీ కానీ, లేక హేతు ఆచార విరుద్ధమైన సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించి తృప్తి పడదామన్న తాపత్రయం కొద్దీ కానీ చిత్రాతి చిత్రమైన చర్యలకు పాల్పడతారు. అలాంటి వారి దుష్ప్రభావానికి ఒకవేళ నువ్వు లోనయ్యావేమో అన్న శంక కలుగుతున్నది. అదే నిజమైతే నీకు హెచ్చరికగా ఉండేటందుకు పిట్టయ్య అనే ఒక మూర్ఖుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు శతభోజుడు అనే రాజుండేవాడు. ఆయన కళాప్రియుడు. ఆయన ఆస్థానంలో వివిధ శాస్త్రాల్లో ప్రవీణులైన పండితులెందరో ఉండేవారు. శతభోజుడు తానెక్కడికి వెళ్ళినా పండితులను కూడా వెంట తీసుకుని వెళ్ళి తీరిక వేళల్లో వారితో ముచ్చడించి ఆనందించేవాడు. ఆ రాజ్యంలోని ప్రలోమ గ్రామము ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లని అంతా చెప్పుకునేవారు. శతభోజుడు ఒకసారి తన పండిత పరివారంతో ఆ గ్రామానికి వెళ్ళి గ్రామం సమీపంలో గుడారాలు వేయించాడు. రాజుకి పరివారానికి అన్ని సదుపాయాలు చేసేటందుకు గ్రామ ప్రముఖులందరూ ముందుకు వచ్చారు. ప్రలోమ గ్రామంలో పిట్టయ్య అనే మూర్ఖుడున్నాడు. ప్రపంచంలో తనకు తెలియంది లేదని వాడు నమ్ముతాడు. వాడితో వాదనలెందుకులే అని గ్రామంలోని పండితులు కూడా వాడేమన్నా సహించి ఊరుకునేవారు. దానితో పిట్టయ్యకు తనంతటి వాడు లేడన్న నమ్మకం బలపడింది. పిట్టయ్యకు ప్రమీల అనే చెల్లెలుంది. చూడటానికి దేవలోకం నుంచి దిగి వచ్చిన అప్సరస అనిపిస్తుంది. ఆమెను పెళ్లాడాలని గ్రామంలోని యువకులు చాలామంది కలలు కంటూ ఉండేవారు. వాళ్ళందరూ మంచి మాటలతో పిట్టయ్యని వశపరుచుకోవాలని వాడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉండేవాళ్ళు. అందువలన పిట్టయ్యకు గర్వం మరింత పెరిగింది. శతభోజ మహారాజు గ్రామం చివర గుడారాల్లో బస చేస్తున్నాడని, ఆయన వెంట ఉద్దండ పండితులు వచ్చారని పిట్టయ్యకు తెలిసింది. వాడు వెంటనే వెళ్ళి పండిత పరివారాన్ని కలుసుకుని వారితో, అయ్యల్లారా, మా గ్రామ పండితులందరూ నన్ను మించిన పండితుడు లేరని ఒప్పుకున్నారు. మా గ్రామ యువకులు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. జీవితంలో ఇంత సాధించినా నాలో ఒక కోరిక మిగిలిపోయింది. మీ వంటి రాజాస్థాన పండితుల నుంచి సన్మానం పొందాలన్నదే ఆ కోరిక అన్నాడు. పండితులు వాడు చాలా గొప్పవాడనుకొని వాడికి తమకు తెలిసిన శాస్త్రాల నుంచి ప్రశ్నలు వేసి పరీక్షించారు. వాటికి వాడిచ్చిన సమాధానాలు విని, నువ్వు పరమ మూర్ఖుడివి, నిన్ను ఆట పట్టించడానికే అందరూ నిన్ను పొగుడుతున్నారు అని హేళన చేశారు. పిట్టయ్యకి కోపం వచ్చింది. ఇంతవరకు నన్నెవరూ పరీక్షించనూ లేదు, ఇలా హేళన చేయనూ లేదు. నేను మిమ్మల్ని సన్మానించమన్నాను కానీ ప్రశ్నలు అడగమనలేదు కదా. ఈ మాత్రం ఇంగితం లేని మిమ్మల్ని రాజల ఆస్థానంలో చేర్చుకున్నాడో నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు. పండితులు వాడి మాటలకు కోపం తెచ్చుకోకుండా, నాయనా, నీ ఈ సందేహాన్ని తీర్చటం మా వల్ల కాదు. పక్క గుడారంలో మహారాజుగారున్నారు, ఆయన్ని అడుగు అన్నారు. ఆ విధంగా పిట్టయ్య రాజదర్శనం చేసుకొని శతభోజుడి అందమైన రూపానికి అచ్చెరువు చెంది, ప్రభు, తమరింత బాగున్నారు,
తమ ఆస్థానంలో అలాంటి పండితులను ఎలా చేర్చుకున్నారు అని అడిగాడు. ఆ మాటలతోనే వాడు తెలివి తక్కువ వాడని అర్థం చేసుకున్న శతభోజుడు, నా పండితుల్లో నీకు కనపడిన లోపమేంటో చెప్పు అన్నాడు ఎంతో కుతూహలంగా. వాళ్ళు నాకు సన్మానం చేయటానికి నిరాకరించారు. అదే వాళ్ళ లోపం. తమరు వాళ్ళకి బుద్ధి చెప్పి నాకు సన్మానం చేయించండి, లేదా వాళ్ళని ఆస్థానంలో నుంచి తొలగించండి అన్నాడు పిట్టయ్య. నేను నువ్వు చెప్పినట్లు చేయననుకో ఏం చేస్తావు అన్నాడు శతభోజుడు వాడిని రెచ్చగొడుతూ. దీనికి జవాబేమివ్వాలో వెంటనే తోచలేదు పిట్టయ్యకు. వాడు ఆలోచనలో పడగానే శతభోజుడు హేళనగా నవ్వుతూ, చెప్పు, ఆలోచిస్తావేం? నీ మాటలు వినకపోతే నువ్వు నన్నేం చేయగలవు అన్నాడు. అప్పుడప్పుడు ఇలా ప్రశ్నించి గ్రామంలోని యువకులు పిట్టయ్యను ఉడికిస్తూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు పిట్టయ్య వాళ్ళకి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేయనని బెదిరించేవాడు. వాళ్ళు చొప్పున వాడు చెప్పినట్లు వినేవాళ్ళు. ఆ విషయం గుర్తుకొచ్చి పిట్టయ్య, నేనేం చేస్తానో చెప్పను, ఏం చెయ్యనో చెబుతాను, దెబ్బకు మహారాజైనా దిగి రావాల్సిందే అన్నాడు. పోనీ అదే చెప్పు అన్నాడు శతభోజుడు. నా చెల్లెల్ని మీకిచ్చి పెళ్లి చేయను అన్నాడు పిట్టయ్య. బెదిరింపు వినగానే నవ్వొచ్చింది మహారాజుకి. అయితే ఇలాంటి మూర్ఖుడి చెల్లెలు ఎలా ఉంటుందో, ఆమెతో మాట్లాడితే ఇంకెంత వినోదం లభిస్తుందో అన్న ఉద్దేశంతో ఆయన ఒకసారి నీ చెల్లెల్ని చూస్తాను, ఆ తర్వాత నీ సన్మానం విషయం ఆలోచిస్తాను, సరేనా అన్నాడు. ఇందుకు పిట్టయ్య ఒప్పుకున్నాడు. శతభోజుడు వాడితో కలిసి వెళ్ళి ప్రేమీలను చూసి అప్సరసలను తలదన్నే ఆమె అందానికి దిగ్భ్రాంతుడయ్యాడు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడగానే ప్రేమీలకు అన్నలాంటి మూర్ఖత్వం లేదని, ఆమెకు లోకజ్ఞానం బాగా ఉన్నదని రాజుకు అర్థమైంది. నీ వంటి అందగత్తే మహారాణి కావటమే న్యాయం, నన్ను పెళ్లాడటం నీకు ఇష్టమేనా అన్నాడు శతభోజుడు. పిట్టయ్య మధ్యలో కలుగు చేసుకొని, ప్రభు, తమ ఆస్థాన పండితుల చేత నాకు సన్మానం చేయిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని ముందే మనవి చేశాను కదా, తమకది అంగీకారమేనా అని ప్రశ్నించాడు. శతభోజుడు చిరాకుపడి, మా ఇద్దరికీ ఇష్టమైతే మధ్యలో నువ్వెవడివి, కావాలంటే కోరినంత డబ్బిస్తాను, తృప్తిపడు, పిచ్చి పిచ్చి కోరికలు కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోకు అన్నాడు. ప్రమీల రాజును వారించి, ప్రభు, అతడు స్వయాన నాకు అన్నా, అతడు కోరింది ఏమంత పెద్ద కోరిక కాదు, తమకు అసాధ్యమూ కాదు, నేను మిమ్మల్ని సంతోషంగా వరించాలంటే ఈ మాత్రం చేయలేరా అన్నది. శతభోజుడికి ఆమె మాటలు న్యాయమనిపించి సరేనన్నాడు. తర్వాత గుడారానికి తిరిగి వెళ్ళి పరివారాన్ని పిలిచి జరిగింది చెప్పి, ప్రమీలను తొలిచూపులోనే వరించాను, మా ఇద్దరికీ వివాహం జరగాలంటే మీ సహకారం కావాలి అన్నాడు. పండితులందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. పిట్టయ్య వంటి పరమ మూర్ఖుడికి తమ వంటి వారు సన్మానం చేస్తే తమ పాండిత్యాన్ని, శతభోజుడి కళాపోషణని ప్రపంచమంతా హేళన చేయదా? ఒక ఆడదాని కోసము రాజు ఇంతగా దిగజారటము అన్ని విధాల అవమానకరం కాదా? పండితులు రాజుకు ఆ పని తమ వల్ల కాదని, రాజు గనక కాదు కూడదు అంటే తాము ఆస్థాన పదవులకు నీళ్లు వదులుకోగలమని చెప్పారు. శతభోజుడు పండితులనేమీ అనలేక, ప్రమీలను వదులుకోలేక మనసులోనే దుఃఖపడసాగాడు. ఈ విషయము ప్రమీలకు తెలిసింది. ఆమె పండిత పరివారానికి కబురు పెట్టి, వాళ్ళు తన ఇంటికి రాగానే, మీరు మహాపండితులని విన్నాను, మీ పాండిత్యము మీ రాజుకు పనికి రాకపోవటం చిత్రంగా ఉన్నది అన్నది. అందుకు పండితులు ఆశ్చర్యపడి, మా పాండిత్యము రాజుకు అన్ని విధాలా పనికి వస్తున్నది, మూర్ఖుడి చెల్లెలతో వివాహానికి మాత్రమే పనికి రాకుండా ఉన్నది అన్నారు. ఎందువల్ల అని అడిగింది ప్రమీల. ఈ వివాహం జరగాలంటే మేము మీ అన్నయ్య పిట్టయ్యను సన్మానించవలసి ఉన్నది, అనర్హుడిని సన్మానించటము పండిత ధర్మం కాదు అన్నారు పండితులు. నా అన్న అర్హుడే అని రుజువు చేస్తాను, అప్పుడు మీరు అతడికి సన్మానం చేస్తారా అన్నది ప్రమీల. నీ అన్నకు ఏ జ్ఞానమూ లేదు, ఏ ఆధారంతో అతడి సన్మానార్హతను రుజువు చేయగలవు అని అడిగారు పండితులు. ప్రమీల నవ్వి, నా అన్న అర్హతను రుజువు చేయటానికి అతడికి ఏ జ్ఞానమూ అవసరం లేదు, నాకున్న లోక జ్ఞానం చాలు అన్నది. తర్వాత ఆమె వారికి తనను వివాహం ఆడదలిచిన యువకులు దేశ దేశాలు తిరిగి తెచ్చిన కానుకలు చూపించింది. అవన్నీ వేర్వేరు పెట్టెలలో ఉన్నాయి. ఒక పెట్టెలో వేపపుల్ల ఉన్నది. దాన్ని ప్రశాంత దేశం నుంచి తెచ్చాడొక యువకుడు. అక్కడ చందనము ఎంత సమృద్ధిగా ఉంటుందంటే
వంట చెరుకుగా చందనం కర్రనే వాడతారు. ఆ దేశంలో ఎక్కడో కానీ వేప చెట్టు కనపడదు. వేప పుల్ల అక్కడ ఎంతో విలువైనది. మరొక పెట్టిలో రాగి ఉంగరం ఉన్నది. ఆ దేశంలో బంగారు గనులు ఇన్ని అన్నీ కావు. వంట పాత్రలకు కూడా అక్కడ బంగారాన్నే వాడుతూ ఆభరణాలకి మాత్రము రాగిని వాడతారు. రాగి నగలు త్వరగా పాడైతాయని అలా జరగకుండా లోహ మిశ్రమాలు కూడా కనిపెట్టారక్కడ. రాగిలో కొద్దిగా బంగారాన్ని కలిపిన మిశ్రమంతో తయారైనదే ఆ రాగి ఉంగరం. ఈ దేశంలో బంగారు ఉంగరం కన్నా ఆ దేశంలోని ఈ రాగి ఉంగరము విలువ ఎక్కువ. ఇంకొక పెట్టెలో అందంగా కనపడే నల్లటి బొగ్గు స్ఫటికం ఉన్నది. ఆ దేశం నిండా వజ్రాలే కావటం వలని మసుబొగ్గు తక్కువగా లభించటం వలను ఈ స్ఫటికాలకక్కడ చెప్పలేనంత విలువ ఉన్నది. ఈ విధంగా ప్రమీల పండితులకు ఎన్నో వస్తువులు చూపించింది. పట్టుబట్టల కంటే విలువైన నేత దుస్తులు, కళాఖండాల కంటే ఎక్కువ విలువను సంతరించుకున్న వంకరటింకర గీతలు, ఇలా ఎన్నో ప్రమీల వద్ద చూసి పండితులు అచ్చెరు ఉంది. ఈ విశేషాలు మేము ఆ నోట ఈ నోట విని ఉన్నాము, కానీ ప్రత్యక్షంగా నీ వద్దనే చూస్తున్నాము. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నారు. మీరంతా మహాపండితులు. ఇకనైనా నా అన్న విలువను గుర్తించి అతడికి సన్మానం చేయండి. మహారాజుతో నా వివాహం జరిపించండి అన్నది ప్రమీల. నీ మాటలు చిత్రంగా ఉన్నాయి. ఈ వస్తువులన్నీ చూడటం వలన నీ అన్నకు సన్మానార్హత ఏ విధంగా వస్తుందో నువ్వే వివరించు అన్నారు పండితులు. అప్పుడు ప్రమీల వాళ్ళకి చేతులు జోడించి, అయ్యల్లారా, మీరు పండితులు, ప్రాజ్ఞులు. నన్ను పరీక్షించడానికే మీరు ఇలా అడుగుతున్నారు తప్ప ఈ పాటికి మీకంతా అర్థమయ్యే ఉంటుందని నేను నమ్ముతున్నాను అన్నది. వెంటనే పండితులు ఆలోచనలో పడ్డారు. 1-2 క్షణాలు గడిచే లోపల ఒక వృద్ధ పండితుడు మందహాసం చేస్తూ చెయ్యెత్తి ప్రమీలను దీవించి, అమ్మా, నీ మాటలతో మాలో మహాపండితులమన్న అహంకారం ఉంటే అది నశించింది. మూర్ఖుడికి సన్మానం ఏమిటా అన్న విషయం గురించి మేము సూక్ష్మంగా తర్కించి ఉంటే మన మహారాజుకు క్షణకాలం కూడా మనస్తాపం కలిగి ఉండేది కాదు. మూర్ఖుడి సన్మానార్హత గురించి నీలాగా ఇంతవరకు ఎవరూ చమత్కరించి ఉండలేదు. నీ వంటి తెలివైన యువతి ఈ దేశానికి మహారాణి కావటము ప్రజల అదృష్టమనే ఉద్దేశంతో కూడా మేము నీ అన్నని సన్మానించదలిచాము అంటూ మిగతా పండితులకేసి చూశాడు. పండితులందరూ ప్రమీల తనకు లభించిన వింత కానుకలు చూపించడం ద్వారా చెప్పదలిచిందేమిటో అప్పటికి అర్థమైనట్లు తలలు ఊపి కరతాళ ధ్వనులు చేశారు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, మూఢత్వం కూడా సన్మానార్హమని భావించే శతభోజుడి ఆస్థాన పండితుల గురించి ఏమనుకోవాలి? తమ రాజు ప్రమీలను వివాహమాడదలచి అది సాధ్యం కాదేమో అన్న మనస్తాపంలో ఉన్నందున ఆయనకు సంతోషం కలిగించేటందుకు వాళ్ళు మూర్ఖుడైన పిట్టయ్యను సన్మానించదలిచినట్లు కనబడుతున్నది. మూర్ఖత్వాన్ని సన్మానించటం అంటే పాండిత్యాన్ని అవమానించినట్టే కదా. ఏది ఏమైనా సమస్యను పరిష్కరించి తీరాలన్న తొందరపాటు కొద్దీ పండితులు హేతు ఆచార విరుద్ధమైన ఈ అసంగతానికి పాల్పడినట్లు తెలియటం లేదా? ఇంతకు ప్రమీల తన వద్ద ఉన్న వింత కానుకల ద్వారా పండితులకేమైనా చెప్పదలిచిందా, లేక కేవలం వాళ్ళని గజిబిజి పరిచేటందుకు వేసిన ఎత్తుగడా? వృద్ధ పండితుడు ఆమెదో చమత్కరించిందనటము, మిగతా వాళ్ళు తలలూపి కరతాళ ధ్వనులు చేయటము అంతా హాస్యాస్పదంగా లేదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో అరుదైన ప్రతీదీ మనిషిని ఆకర్షిస్తుంది. ఆకర్షణ అంటే మెచ్చదగింది, విలువైనది అనే కదా. ఆయా దేశాల్లో అత్యంత విలువైనవి, తన దేశంలో గుడ్డిగవ్వకు కొరగానివి అయిన వస్తువులని పండితులకు చూపించడం ద్వారా ప్రమీల చమత్కరించిందేమిటంటే, ఎంతో అరుదైన మహాపండితుడిలాగే వజ్రమూఢుడు కూడా సన్మానార్హుడని. ఇది గ్రహించిన వృద్ధ పండితుడికి తాము పిట్టయ్యను సన్మానించడం ద్వారా అతను పరమ మూఢుడని ధృవీకరిస్తున్నట్లు అర్థమైంది. అందువలనే ప్రమీల వంటి వివేకవతి తమకు రాణి అయితే ప్రజలు మరింతగా సుఖపడతారని భావించాడు. ఆపద్ధర్మంగా హేతు ఆచార విరుద్ధమైన పండితులందరూ పిట్టయ్యను సన్మానించడానికి తలలు ఊపారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు.
ఈ కథకి ఆధారము జొన్నలగడ్డ రామలక్ష్మి గారి రచన. మరొక చిన్న కథ పేరు తండ్రికి తగ్గ కొడుకు. ఈ కథను రచించిన వారు డి శంభుదాసు గారు. ఒకానొక గ్రామంలో ఉండే బుచ్చయ్య అనే అతన్ని చూడటానికి చాలా కాలం తర్వాత గంగయ్య అనే ఒకతను వచ్చాడు. బుచ్చయ్య మంచి ఆస్తిపరుడు. అతడి తండ్రి వ్యవసాయంతో పాటు వడ్ల వ్యాపారం లాంటివి కూడా చేసి కొడుక్కి చాలా ఆస్తి మిగిల్చిపోయాడు. బుచ్చయ్యకు ఒక్కడే కొడుకు. వాడికి చదువు సందులే మాత్రము అబ్బకపోగా మామూలు చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా చేయలేని అమాయకుడిగా మందమతిగా కనిపించాడు గంగయ్యకి. మాటల సందర్భంలో గంగయ్య బుచ్చయ్యతో, మీవాడు మరీ అమాయకుడిగా కనిపిస్తున్నాడు. మంచి గురువుని పెట్టి ఏదో ఒక విధంగా వాడికి చదువు సందులు నేర్పిస్తే బాగుండుండేది. నీ తర్వాత ఇంత ఆస్తిని వాడు ఎలా కాపాడుకోగలడా అని నాకు అనుమానంగా ఉన్నది అన్నాడు. దీనికి బుచ్చయ్య చిరుకోపంగా, గంగయ్య, చదువుకున్నవాడే తెలివిగలవాడవనుకోకు. నేను చదువుకున్నదెంతా? మా అబ్బాయి పైకలా అమాయకుల్లా కనిపిస్తాడు గాని తెలివితేటల్లో వాడికి వాడే సాటి. కావాలంటే నువ్వే పరీక్ష చెయ్యి అన్నాడు. అప్పుడు గంగయ్య బుచ్చయ్య కొడుకును దగ్గరకు పిలిచి, ఒరే బాబు, ఇదే ఋతువురా? ఎండాకాలమా, వానాకాలమా, చలికాలమా అని అడిగాడు. ఆ కాలాల సంగతి నాకు తెలియదు గాని దుకాణాల్లో ఎక్కడ చూసినా మామిడికాయలే అన్నాడు వాడు. ఆ జవాబుకి గంగయ్య చిన్నగా నవ్వి, సరే, ఆ మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నించాడు. వాడు వెంటనే బుట్టల్లో నుంచి అన్నాడు. మరుక్షణము బుచ్చయ్య కొడుకు కేసి కళ్ళురుముతూ చూసి, గంగయ్య, నువ్వన్నట్లు వీడు మందమతే. మామిడికాయలు సంతలో నుంచి వస్తాయని వాడికి తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. తండ్రికి తగ్గ కొడుకు అని తనలో తాను నవ్వుకున్నాడు గంగయ్య. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.